1953 నుంచి 2014 వరకు ఏమేమి జరిగాయో అన్నీ మనం చూస్తున్నాం కదండి. అండ్ 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ తర్వాత మనకి పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం జరిగాక అందులో జరిగిన మేజర్ ఈవెంట్స్, ఒప్పందాలు అవి చూసాము. దాని తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడడం జరిగింది. మనం లాస్ట్ వీడియోలో ఇక్కడి వరకు చూసామన్నమాట. దాని తర్వాత ఏమేమి సంఘటనలు జరిగాయో అండ్ సాంస్కృతిక చారిత్రక సంఘటనలు ఏమైతే జరిగాయో ముఖ్యమైనవి అవన్నీ చూద్దామన్నమాట. ఇందులో మేజర్గా ఏముంటుంది అంటే సీఎంస్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. 1956 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎంస్ యొక్క ముఖ్య సంఘటనలు, ముఖ్య ఇంపార్టెన్స్ మ్యాటర్ అనేది ఉంటుంది. అండ్ వీడియో చేయడానికి అయితే కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1956 తర్వాత ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక, చారిత్రక సంఘటనలు. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ మొదటి శాసన ఏర్పడింది కదా. అందులో ముఖ్యమంత్రి వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి, హోంశాఖ వచ్చేసి కేవీ రంగారెడ్డి. మొదటి శాసన మండలి అనమాట. మొదటి శాసనం స్టార్ట్ అయినప్పుడు అందులో ఉన్న మొత్తం ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వారు ఏవేవి మినిస్ట్రీస్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉంది. మొదటి శాసన మండలికి సంబంధించి ఎవరెవరు ఏ మినిస్ట్రీస్లో ఉన్నారు అని అయితే అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో అందుకే మనం ఏ శాఖకి ఎవరైతే వ్యక్తి ఉన్నారో నియమించారో వారిని గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి, హోంశాఖ వచ్చేసి కేవీ రంగారెడ్డి, ఆర్థిక శాఖ వచ్చేసి బెజవాడ గోపాల్ రెడ్డి, రెవెన్యూ శాఖ కళా వెంకట్రావు, నీటిపారుదల విద్యుత్ శక్తి వచ్చేసి జేవి నరసింగరావు, కార్మిక సాంఘిక సంక్షేమం దామోదర సంజీవయ్య, ప్రణాళిక అభివృద్ధి వల్లూరి బసవరాజు, వ్యవసాయ ఆహారం పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, అండ్ విద్య వచ్చేసి ఎస్పిపి పట్టాభి రామారావు, సహకారం గృహ నిర్మాణం వచ్చేసి మొహుద్దీన్ నవాజ్ సాంగ్, న్యాయశాఖ వచ్చేసి గ్రంథి వెంకటరెడ్డి నాయుడు, స్థానిక పాలన వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి, రోడ్లు భవనాలు వచ్చేసి మందముల నరసింగరావు. వీరైతే శాసన మండలి సభ్యులు అనమాట. మొత్తం 13 మంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొదటి సీఎం వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి టైం పీరియడ్ ఎంత? 1956 నవంబర్ 1 నుంచి 1960 జనవరి 10 వరకు ఈయనైతే పరిపాలించారనమాట. నియర్లీ చూసుకుంటే ఒక 4 years ఉంది. అండ్ 12 మంది మంత్రులచే ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఇందాక మనం చూసాం కదండి, ఒక 13 మంది మినిస్ట్రీస్. సో అందులో సీఎం నీలం సంజీవ్ రెడ్డి తీసేగా 12 మంది మంత్రులచే ప్రమాణ స్వీకారం చేశారనమాట. అండ్ 1957లో తెలంగాణ ప్రజల కొరకై పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. అండ్ 1958లో 90 మందిచే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏర్పాటు చేశారు. ఇందాక మనం చూసింది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు ఈయన ఏర్పాటు చేసింది లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసుకోవాలా చేసుకోకూడదా అని చెప్పని స్టేట్కి అయితే ఇచ్చారు. అండ్ 1958లో ఈ శాసన మండలి అనేది నీలం సంజీవ్ రెడ్డి ఏర్పాటు చేశారనమాట 90 మందిచే. దీనికి మొదటి చైర్మన్ వచ్చేసి మాడపాటి హనుమంతరావు మొదటి చైర్మన్ అనమాట. అండ్ 1958లో ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశారు. దాని తర్వాత 1959 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 3 అంచెల పంచాయతీరాజ్ అంటే 3 tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీరాజ్ అని ఏర్పాటు చేశారన్నమాట. ఇప్పుడు 1959 నవంబర్ 1. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్ ఏపీఎస్ఈబి
కూడా 1959లో ఏర్పాటు చేశారు. అండ్ ఏ టైంలో ఎవరు ఏర్పాటు చేశారనేది చాలా ఇంపార్టెంట్. 5th యూనిట్ మెయిన్గా బిట్స్ వచ్చేవి ఇక్కడి నుంచే. అండ్ ఏపీఎస్ఆర్టీసీని ఎవరు ఏర్పాటు చేశారని అడగొచ్చు, లేదా ఏ ఇయర్లో ఏర్పాటు చేశారని అడగొచ్చు అనమాట. అండ్ 1959 ఫిబ్రవరి 12 నీలం సంజీవ్ రెడ్డి వ్యతిరేక వర్గం నీలం సంజీవ్ రెడ్డికి అగైనెస్ట్గా డెమోక్రటిక్ పార్టీని మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేశారనమాట. ఎప్పుడు 1959 ఫిబ్రవరి 12. నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి సమయంలో కీలక సంఘటనలు ఏం జరిగాయంటే 1958లో తెలంగాణ ప్రాంతీయ సంఘం అని ఏర్పాటు చేశారనమాట. 1959లో బీబీ రాజు సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ. అండ్ 1959లోనే ఎన్జి రంగా స్వతంత్ర పార్టీ, దాన్నే ఇండిపెండెంట్ పార్టీ అని చెప్పని అంటాం. ఇండిపెండెంట్ పార్టీ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ 1960లో తేనేటి విశ్వనాథం నేతృత్వంలో ప్రజా పార్టీ పునరుద్ధరించబడింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఎలా ఇచ్చానో అలా బట్టి కొట్టేస్తే కనుక చాలా మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇయర్స్ అండ్ డేట్స్తో సహా కొన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి మనం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ముఖ్యమంత్రి మెయిన్గా ఏం చెప్పారంటే ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలు వంటిదని, ఆ పదవికి పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పారనమాట. చేతికి 6వ వేలు ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పారు. అసలు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏం చేసుకున్నారు? సీఎం ఒకళ్ళు అయితే డిప్యూటీ సీఎం అనేవాళ్ళు తెలంగాణ నుంచి లేదా తెలంగాణ ఆంధ్ర నుంచి అవ్వాలి అని చెప్పనైతే రాసుకున్నారు. కానీ తర్వాత ఆ ఒప్పందం మీద సైన్ చేసి తర్వాత వచ్చిన ఫస్ట్ సీఎంఏ ఇక్కడ ఉప ముఖ్యమంత్రికి వాల్యూ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడితోనే గొడవలు అనేవి నెమ్మదిగా మొదలవుతూ వచ్చాయి. కానీ తీవ్రమైతే తర్వాత తీవ్రమయ్యాయి అన్నమాట. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేసి చేతికి 6వ వేలు వంటిదని చేసి అసలు ఆ పదవిని భర్తీ చేయలేదన్నమాట. అంటే ఆ పదవికి ఎవరిని నియమించలేదు. తర్వాత 1916లో ఏఐసిసికి ప్రెసిడెంట్ అయ్యారనమాట. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. దానికి ప్రెసిడెంట్ అవడంతో ఈ సీఎం పదవికి రాజీనామా అయితే చేశారు. ఇక్కడ టోటల్ 10 పాయింట్స్ ఉన్నాయి నీలం సంజీవ్ రెడ్డికి సంబంధించి. ఇవన్నీ బట్టి కొట్టేస్తే మెయిన్ పాయింట్స్ అన్నీ ఇచ్చేసానండి. ఇక్కడ ఇయర్స్తో సహా బట్టి అయితే కొట్టాలి మనము. ఎందుకంటే ఏపీ హిస్టరీకి సంబంధించి స్టాటిక్ ఎక్కువ. అవి మనం బట్టి కొడితేనే కానీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయలేం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన సీఎం ఎవరంటే దామోదరం సంజీవయ్య. 1960 జనవరి 11 నుంచి 1962 మార్చ్ 11 వరకు అయితే రూల్ చేశారు. ఇక్కడ చూసుకుంటే 2 ఇయర్స్ ఉంది. ఇందాక 4 ఇయర్స్ రూల్ చేశారు నీలం సంజీవ్ రెడ్డి. ఇక్కడ దామోదరం సంజీవయ్య 2 ఇయర్స్ అనమాట. ఆయన కాలంలో ఆయన చేసినవి ఏంటంటే ఈయన భారతదేశంలో అండ్ ఆంధ్రప్రదేశ్లో రెండిట్లోని మొదటి దళితుడు సీఎం అయ్యారనమాట. ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశం మొత్తంలోని ఫస్ట్ దళిత సీఎం ఎవరు అంటే దామోదరం సంజీవయ్య. ఏ ఇయర్లో అయ్యారు? 1960 అనమాట. ఇక్కడ అరిసెల గిరిజన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చారనమాట. గిరిజన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన పోస్టులు కేవలం వారితోనే నింపాలి అని చెప్పనైతే అన్నారనమాట. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి చేయలేదు కదండి, అంటే నియమించలేదు కదా, ఈయన నియమించారనమాట. ఈయన కేవీ రంగారెడ్డిని నియమించారు. అందుకే మొదటి డిప్యూటీ సీఎం లేదా మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కేవీ రంగారెడ్డిని అంటారు. ఈయన ఎవరి కాలంలో నియమించబడ్డారు అంటే దామోదరం సంజీవయ్య కాలంలో నియమించబడ్డారు అనమాట. ఉప ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య రంగారెడ్డిని నియమించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈయన టైంలో కాంగ్రెస్ ఎన్నికలను జరిగాయి అనమాట. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 177 సీట్లు అనేవి లభించాయి. నెక్స్ట్ ఈయనకి కూడా ఏఐసిసి అధ్యక్షుడు అనేది ఏఐసిసికి ప్రెసిడెంట్ అయ్యారండి. అందుకే ఈయన టైం పీరియడ్ కూడా 2 ఇయర్సే ఉంది. తర్వాత ఏఐసిసికి 1962లో ప్రెసిడెంట్ అవ్వడంతో తిరిగి మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి ఇక్కడ మనకి సీఎంగా వస్తారనమాట. నీలం సంజీవ్ రెడ్డి సెకండ్ టైం మళ్ళీ సీఎం అయ్యారు. కాకపోతే ఈయన కూడా ఏంటంటే ఇక్కడ మళ్ళీ 2 ఇయర్సే రూల్ చేశారు.
నీలం సంజీవ్ రెడ్డి మూడవసారి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారనమాట. అండ్ ఇతని పాఠ్య పుస్తకాలను జాతీయకరణ చేశారు. మేబీ ఈయన ఏమన్నా ఆంధ్ర రాష్ట్రానికి అయి ఉండొచ్చు ముఖ్యమంత్రి అని చెప్పని. యాజ్ పర్ జోగి నాయుడు అయితే మూడోసారి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు 1962లోనైతే ఇచ్చారండి. మీకు ఎవరికైనా దీని మీద క్లారిటీ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ మూడోసారి ముఖ్యమంత్రిగా ఎందుకు ఇచ్చారు అని చెప్పని. నాకైతే ఐడియా లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన పాఠ్య పుస్తకాలను జాతీయకరణ చేశారు. అండ్ 1962లో ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుర్తిపాటి బ్రహ్మయ్యను నియమించారు. ఈయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్యను నియమించారు అనమాట 1962లో. అండ్ వీరికి ఎగైనెస్ట్గా విజయభాస్కర్ రెడ్డి, పిడతల రంగారెడ్డి వీళ్ళు బస్సు రూట్లు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన బస్సు రూట్లను జాతీయకరణ చేద్దామని చెప్పని అనుకున్నారనమాట. దానికి ఈయనకి ఎగైనెస్ట్గా ఉన్న పిడతల రంగారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళు ఏం చేశారు అంటే కోర్టులో కేసు వేశారు. సంథింగ్ ఏదో లూప్ హోల్ వెతికి కోర్టులో కేసు వేశారు. కోర్టు కూడా ఎవరికి సపోర్ట్గా తీర్పు ఇచ్చిందంటే విజయభాస్కర్ రెడ్డి వాళ్ళకి తీర్పు ఇచ్చిందనమాట. సో దాంతో కోపం వచ్చి ఈయన ఏం చేశారంటే రాజీనామా చేసేసారు. సో బస్సు రూట్ల జాతీయకరణ విషయంలో విజయభాస్కర్ రెడ్డి కోర్టులో కేసు వేయగా నీలంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. పదవికి రాజీనామా చేశారు అందుకని చెప్పాను. సో ఈయనకు సంబంధించి ఈ టైం పీరియడ్లో 4 పాయింట్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇవైతే బట్టి కొట్టేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది, లైక్ అంటే గుర్తుంటుంది ఈజీగాని. నెక్స్ట్ వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేశారు అంటే ఈయన ముఖ్యమంత్రిగా నామినేట్ చేయబడ్డ మొదటి వ్యక్తి. కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా నామినేట్ చేయబడ్డారంట. ఎన్నికైన వాళ్ళు ఇప్పుడు దాకా అయిన వాళ్ళందరూ ఎన్నికయ్యారు, వీరు నామినేట్ చేయబడ్డారనమాట. అండ్ కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 ఫిబ్రవరి 24 నుంచి 1971 సెప్టెంబర్ 2 వరకు రూల్ అయితే చేశారు. నియర్లీ ఇది వచ్చేసి 7 years అయితే రూల్ చేశారండి ఇక్కడ. 1964 ఫిబ్రవరి 24 నుంచి 1971 సెప్టెంబర్ 2. అండ్ ఇతని కాలంలోనే 1966లో తెలుగు అధికార భాషగా ప్రకటించబడింది. అండ్ ఈ ముఖ్యమంత్రి హయాంలో నక్సలైట్ల ఉద్యమం ప్రారంభమైంది. ఎవరి ముఖ్యమంత్రి కాలంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది అని చెప్పని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈయన టైంలోనే ఇంకో ఇంపార్టెంట్ ఏం జరిగిందంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల జన్మ హక్కు అన్న నినాదంతో విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చెప్పి 1965 నుంచి 67 వరకు ఆందోళన చేశారనమాట. ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదాన్ని ఎవరిచ్చారు? తేనేటి విశ్వనాథం గారు ఈ నినాదం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా ఆంధ్రులు ఇలా ఆందోళన అది చేయడం వల్ల ఇందిరాగాంధీ 1971 Jan 20లో ఏం చేసిందంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి ప్రారంభించిందనమాట. అండ్ ఈ స్టీల్ ప్లాంట్కు సాంకేతిక సహకారం అందించింది ఎవరు అంటే ఏ దేశం అని అడగచ్చు. మన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కు రష్యా అనేది సాంకేతిక సహకారం అనేది అందించిందనమాట. దాని తర్వాత ఏంటంటే 1966లో ఓయూ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టి కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేశారంటే అప్పటి వీసీగా ఉన్న సదాశివరెడ్డిని తొలగించారనమాట. కానీ దాని తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళి మళ్ళీ వీసీగా కొనసాగారు. ఇదొక సంఘటన అనేది జరిగిందనమాట. అండ్ నాగార్జున సాగర్ బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ ఇది జాతికి అంకితం చేయబడింది. ఎవరి టైంలో అంకితం చేయబడింది అని అడిగే ఛాన్స్ ఉంది. ఎవరి కాలంలో అయింది? కాసు బ్రహ్మానంద రెడ్డి. ఎప్పుడు అంటే 1967లో చేశారు. అండ్ ఈయన టైంలోనే ఆంధ్రప్రదేశ్లో సిపిఐఎంఎల్ పార్టీ అనేది ఆవిర్భవించిందనమాట. దీన్ని 1967లో ఎవరు ప్రారంభించారంటే తరిమెల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి అండ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు వీరు కలిసి
కాసు బ్రహ్మానంద టైంలో ఆంధ్రప్రదేశ్లో సిపిఐ ఎంఎల్ పార్టీని ఆవిర్భవించారనమాట. అండ్ ఎవరి టైంలో ప్రెస్ బిల్లుని తీసుకొచ్చారు అని అడుగుతారు. 1967లో ప్రెస్ బిల్లుని తీసుకొచ్చింది ఎవరు అని అడగచ్చు, లేదా ఏ టైంలో ప్రెస్ బిల్లుని తీసుకొచ్చారని కూడా అడగచ్చు. రెండింటికి ఆన్సర్ కాసు బ్రహ్మానంద రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డి. కాసు బ్రహ్మానంద రెడ్డికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అండ్ ఈయన టైంలోనే తెలంగాణ ఉద్యమం కూడా స్టార్ట్ అయిందనమాట. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యింది ఈయన టైంలోనే. దానికోసం ఈయన రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది చూద్దామండి ఇప్పుడు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 1968లో జూలై 10ని తెలంగాణ పరిరక్ష దినంగా, ఇక్కడ మిస్టేక్ పడిందండి, పరిరక్ష దినంగా జరపబడిందనమాట. జూలై 10, 1968 తెలంగాణ పరిరక్ష దినం. అండ్ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందనమాట. కాసు బ్రహ్మానందం ఉన్న టైంలో, ఆయన సీఎంగా ఉన్న టైంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది పీక్ లెవెల్కి వెళ్తాం అయితే జరిగిందనమాట. అండ్ 1969లో జనవరి 8న ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి తెలంగాణ పరిరక్షణను ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షను అయితే చేపట్టాడు. 1969 జనవరి 8 ఖమ్మంకు చెందిన రవీంద్రనాథ్. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని కూడా ఇందులో సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏం చేశారు అంటే ఒక 2 విధాలుగా చీలిపోయారనమాట. ఒకరేమో పరిరక్షణ సమితి అనేది కావాలి అని చెప్పని, రెండోవారేమో ప్రత్యేక రాష్ట్రం కావాలని. వీళ్ళిద్దరూ అంటే లైక్ 2 టీమ్స్ కింద డివైడ్ అయిపోయి ఒకళ్ళు దీనికోసం సపోర్ట్ చేశారు అండ్ ఒకళ్ళు దీనికోసం సపోర్ట్ చేశారు. ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. దేనికి సంబంధించి? తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. అండ్ 1969 జనవరిలో ప్రారంభమైన తెలుగు ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేశారు. దీని కన్వీనర్ మదన్ మోహన్. తెలంగాణ ఉద్యమం ఎక్కువైందని చెప్పని దానికి కొంచెం మనకు సపోర్ట్గా ఒక సమితి అనేది కావాలని చెప్పని తెలంగాణ ప్రజా సమితి అనేది ఏర్పాటు చేశారు. దానికి కన్వీనర్ వచ్చేసి మదన్ మోహన్. అండ్ ఈ తెలంగాణ ప్రజా సమితి ఏదైతే ఉందో అది ఒక రాజకీయ పార్టీగా ఎవరి నేతృత్వంలో ఆవిర్భవించింది అని అడగచ్చు. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజా సమితి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందనమాట. అండ్ దీనికి వచ్చి ఎన్నికల గుర్తు వచ్చేసి పారా. అండ్ ఉద్యమాన్ని శాంతింప చేయడానికి అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు కదండి, ఆయన ఏం చేశారంటే ఒక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుని కూర్చుని మాట్లాడుకుందామని చెప్పారనమాట. కాసు బ్రహ్మానంద వచ్చి రాజకీయ పక్ష నాయకులతో కలిసి ఒక అఖిలపక్ష సమావేశాన్ని వేసి కూర్చుని ఇప్పుడు చెప్పండి ఏం కావాలి మీకు అని చెప్పని అడిగారనమాట. అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళకంతా ఇబ్బంది ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి ఉన్న ఉద్యోగాలను కూడా వాళ్ళు సంపాదించేస్తున్నారు. ఎందుకంటే కొంచెం తెలివిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు సంపాదించేస్తున్నారు అనమాట. అలా సంపాదించేయడం వల్ల మాకు రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదు, మా స్థానాల్లో ఆంధ్రులు ఎక్కువైపోయారు అని చెప్పని వీళ్ళ బాధ అనమాట. అందుకని చెప్పని జీవో 36 ఒకటి తీసుకొచ్చి ఎవరైతే స్థానికేతర ఉద్యోగులు అంటే ఎవరంటే తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపించాలి అని చెప్పారనమాట. అండ్ దాని తర్వాత మా నిధులన్నీ మాకు చేయట్లేదు, మా నిధులన్నీ ఆంధ్ర డెవలప్మెంట్ ఖర్చు పెడుతున్నారు తప్ప తెలంగాణ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టట్లేదు. తెలంగాణలో ఎంత మిగులు నిధులు ఉన్నాయి, దాన్ని దేనికి లెక్క కట్టారు, నాకు ఇవన్నీ డీటెయిల్స్ కావాలని చెప్పని అన్నారు. సో ఏం చేశారు ఇంకా కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది పీక్ లెవెల్లో ఉంది, ఇప్పుడు కనుక ఒప్పుకోకపోతే మళ్ళీ ఎన్ని హంగామాలు అయ్యి చేస్తారని చెప్పని ఫైనల్గా జీవో 36కి సరే అయితే అని చెప్పని ఒప్పుకున్నారనమాట. అండ్ తెలంగాణ మిగులు నిధులు కూడా చేయడానికి కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. దీని తర్వాత జీవో 36కి సంబంధించి చూద్దాం ఉండండి. జీవో 36 ఎప్పుడు విడుదల చేశారు? 1969 జనవరి 21.
1969 జనవరి 21 జీవో 36ని ఏర్పాటైతే చేశారనమాట. అండ్ దీనికి మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఉన్నారు కదా, ఆ దామోదరం సంజీవయ్య ఈ జీవో 36 అనేది కరెక్ట్ కాదని చెప్పని అగైనెస్ట్గా నిలబడ్డారండి, వ్యతిరేకించారనమాట. అండ్ ఇప్పుడైతే సరే ఈ స్థానికులను పంపించడానికి జీవో 36ని తీసుకొచ్చారు తెలంగాణకి సపోర్ట్ చేస్తూ. మరి ఎవరైతే ఆ ఉద్యోగాలు కష్టపడి సంపాదించారో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో రిట్స్ దాఖలు చేశారనమాట 1969. ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి స్థితిలో ఉన్నారో వాళ్ళనమాట, జీవో 36కి వ్యతిరేకంగా. అండ్ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే జీవో 36 అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆ జీవోను హైకోర్టు కొట్టిపడేసింది అనమాట. కొట్టిపడేసాక జీవో 36ని కొట్టిపడేసాక అప్పుడు కొట్టిపడేశారంటే మళ్ళీ తెలంగాణ వాళ్ళకి అగైనెస్ట్గా చెప్పారని చెప్పని తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే 1969 ఫిబ్రవరి 18 సుప్రీంకోర్టు అనేది స్టే ఇవ్వడం జరిగిందనమాట. వీరి గొడవల్లో ముఖ్యంగా ఇలాగే ఉంటుందండి. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఎవరికి సపోర్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టుకి ఇస్తారు. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా వస్తే మళ్ళీ హైకోర్టుకి వస్తారు. ఇలా అయితే చాలా గొడవలు అనేవి సుప్రీంకోర్టుల మధ్య జరిగాయి అనమాట, సుప్రీంకోర్టు హైకోర్టుల మధ్య. అండ్ ఎప్పుడైతే హైకోర్టు స్టే ఇచ్చిందో అప్పుడు విద్యార్థులు మరింత అసహనానికి గురై హైకోర్టుని సంప్రదించారు. హైకోర్టుని సంప్రదించినప్పుడు ఏమని తీర్పిచ్చిందంటే 1969 ఫిబ్రవరి 20 ఇచ్చిందనమాట తీర్పు. ఏమని ఇచ్చిందంటే ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమే. ముల్కీ నిబంధనలు అంటే స్థానికులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఉద్యోగాలు అనేవి కేటాయించిన దాంట్లోనే ఇవ్వాలి తప్ప ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ ఫస్ట్ స్థానికులకు, అక్కడ ఉన్న స్థానికులకే ఇవ్వాలి అని అయితే రూల్ అనమాట ముల్కీ నిబంధనలు. అండ్ జీవో 36ని సపోర్ట్ చేస్తూ చెప్పిందనమాట. అండ్ ఇక్కడ ఈ ఇద్దరికి సపోర్ట్ అయ్యేలా ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే తెలంగాణలో ఉద్యోగాలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు కదా, అక్కడ ఉద్యోగాలు వాళ్ళని వెనక్కి పంపించడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పని అక్కడ స్థానికేతర ఉద్యోగాలు వెనక్కి పంపొద్దని ఆ పోస్టులకు సమానంగా తెలంగాణ వారి కోసం సూపర్ న్యూమెరీ పోస్టులను సృష్టించాలని చెప్పని ఆదేశించిందనమాట. అంటే అక్కడున్న వాళ్ళు పంపించేద్దు, అదే సమానంగా ఉన్న పోస్టులను క్రియేట్ చేసి తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని అయితే ఇక్కడ ఫిబ్రవరి 20 1969 హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా జీవో 36 స్టోరీ అయితే ఇలా అయిందండి. సో దాని తర్వాత ఈ సమయంలో నియమించిన కమిటీలు, ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నియమించిన కమిటీలు ఏంటంటే కుమార్ లలిత్ పార్టీ ఒకటి, వాంచు కమిటీ ఒకటి, నెక్స్ట్ జస్టిస్ వాసిష్ఠ భార్గవ కమిటీ ఒకటి అనమాట. ఇక్కడ కుమార్ లలిత్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1969 జనవరి. అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చ్ 31 వరకు కేటాయింపులను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నమాట. దీని ప్రకారం ఏంటంటే 34.10 కోట్లు అనేవి మిగులు నిధులు ఉన్నాయని చెప్పని కుమార్ లలిత్ కమిటీ ప్రకారం చెప్పిందనమాట. వాంచు కమిటీ ఎందుకు వేశారంటే ఎప్పుడు వేశారంటే 1969 మార్చ్ 28 వేయడం జరిగింది. విద్యార్థులను శాంతింప చేయడానికి కాశీ బ్రహ్మానందము రెడ్డి వాంచు కమిటీని అయితే వేశారనమాట. ఎందుకు వేశారంటే ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి, రాజ్యాంగ సవరణ లాంటివి చేయడానికి సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీని కేంద్రం నియమించింది. ఏంటి ఇక్కడ ముల్కీ నిబంధనలు కొనసాగాలా వద్దా, దానికి రాజ్యాంగ సవరణ లాంటివి ఏమైనా చేయాలా వద్దా, వీటి గురించి ఒక రికమెండేషన్ ఇమ్మని చెప్పని అయితే వాంచు కమిటీ వేసింది. అది కూడా కేంద్రం అంటే సెంట్రల్ వేశారనమాట. అండ్ ఈ కమిటీ తన నివేదికలో ఏం చెప్పిందంటే ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి మరియు రాజ్యాంగ సవరణ చేయడానికి వీలు లేదని చెప్పింది. సో అగైనెస్ట్ ముల్కీ నిబంధనలకు ఇది రికమెండేషన్ అయితే చేసింది వాంచు కమిటీ అనమాట. నెక్స్ట్ జస్టిస్ వాసిష్ఠ భార్గవ్ కమిటీ 1969 ఏప్రిల్ 11 అయితే వేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం వచ్చేసి కుమార్ లలిత్ పార్టీ ఇందాక చూసాం కదా నివేదిక 34.10 కోట్లు అనేది వేసాము, అంటే అన్ని
మిగులు నిధులు ఉన్నాయని చెప్పని. అది ఇచ్చిన కమిటీ కరెక్టా కాదని వేయడానికి మళ్ళీ జస్టిస్ వాసిష్ఠ భార్గవ్ కమిటీ అనేది వేశారనమాట. అస్సలు ఎంత అనుమానమో. సో తెలంగాణ మిగులు నిధులు 28.44 కోట్లు ఉందని చెప్పని తెలంగాణ ఉద్యోగులు పొందిన స్థానికేతరులు 4,500 మంది ఉన్నారని చెప్పని కుమార్ లలిత్ ఏదైతే చెప్పిందో దాన్నే సపోర్ట్ చేస్తూ జస్టిస్ భార్గవ్ కమిటీ కూడా చెప్పారనమాట. దీని తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది ఏం చేసినా అంత చేసినా కానీ శాంతించట్లేదని చెప్పని అప్పుడు ఉన్న ఎవరు కాసు బ్రహ్మానందం రెడ్డి టైంలో ఇందిరాగాంధీ ప్రకటించిందనమాట. ఏంటి అష్టసూత్ర పథకాన్ని 1969 ఏప్రిల్ 11 చేసింది. ఇక్కడ అష్టసూత్ర వస్తుంది, పంచసూత్ర వస్తుంది అండ్ 6 సూత్రాలు కూడా వస్తాయి అనమాట. 3 అనేవి వస్తాయి. అవి డేట్స్తో సహా గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్న పాయింట్స్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఇచ్చే అవకాశం ఎలా ఉంటుందంటే అష్టసూత్రాల పథకం ప్రకారం దేనిని చేర్చలేదు, ఏ పాయింట్ అనేది చెప్పలేదు, దేని ప్రకారం ఉందని చెప్పని ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో 1969 ఏప్రిల్ 11 ఇక్కడ మనకి ఏమైనా ఇంపార్టెంట్ కనిపిస్తే విత్ డేట్స్తో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తప్పదండి, బట్టి కొట్టాలి. అష్టసూత్రాల పథకం 1969 ఏప్రిల్ 11 తెలంగాణ మిగులు నిధులు తరలింపు అంచనాల కోసం ఉన్నత స్థాయి కమిటీ నియమించడం. దీని ప్రకారం జస్టిస్ వాసిష్ఠ భార్గవ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందాక చూసాం కదండి, జస్టిస్ వాసిష్ఠ భార్గవ కమిటీ మిగులు నిధుల అంచనాల కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు ఏ విధంగా వినియోగించాలో కేంద్ర ఆర్థిక హోం మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్ర ప్రణాళిక సంఘం ప్రతినిధులతో చర్చించడం. గత 12 ఏళ్లుగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూర్తి చేసేందుకు నిధులు సమీకరించడం. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి అధ్యక్షత ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం. ఇందులో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు సభ్యులుగా ఉంటారనమాట. నెక్స్ట్ తెలంగాణ ప్రణాళిక సంఘం పర్యవేక్షణలో తెలంగాణలో ప్రణాళిక పథకాలను అమలు చేయడానికి ఒక ఉప కమిటీని నియమించడం. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కరణ కోసం ప్రాంతీయ సంఘానికి అధికారం కల్పించడం. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ సీనియారిటీ, రాజ్యాంగ రక్షణలను న్యాయ నిపుణుల ద్వారా పరిశీలించడం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిశీలన కోసం ఒక ఉన్నత కేంద్ర సలహా మండలిని ఏర్పాటు చేయడం. ప్రధానమంత్రి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ పై అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. సో ఇదనేది అష్టసూత్రాల పథకం. అష్ట అంటే 8 అనమాట. ఇక్కడ 8 పాయింట్స్ ఇచ్చాం చూడు. ఈ 8 వారు చేస్తారని చెప్పని ఇందిరాగాంధీ ఎప్పుడు 1969 ఏప్రిల్ 11 అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇది ఏ టైంలో జరిగింది? కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్న టైంలో, ఆయన సీఎంగా ఉన్న టైంలో ఇదైతే జరిగిందనమాట. అండ్ ఈయన కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్న టైంలోనే 1970లో ప్రకాశం జిల్లా అనేది ఏర్పడింది. అండ్ తెలంగాణ ప్రజాసమితి ఎదుర్కోవడానికి తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ఇందిరాగాంధీ అనుకున్నారనమాట. సో తెలంగాణ ఉద్యమం అనేది జరుగుతుంది, వారికి సపోర్ట్గా ఏమన్నా చేస్తే కొంచెం ఆయన ఛాన్స్ ఇస్తారని చెప్పని పాపం కాసు బ్రహ్మానంద రెడ్డిని రాజీనామా చేసే నువ్వని చెప్పని ఈజీగా చెప్పేశారు ఇందిరాగాంధీ. ఆయన రాజీనామా చేయడం కూడా జరిగిందనమాట. సో దాని తర్వాత వచ్చేది ఎవరు? తెలంగాణ సీఎం అనేది అవుతారనమాట. తెలంగాణ ఉన్న వ్యక్తి సీఎం అనేది అవుతారు. సో వాళ్ళని కొంచెం శాంతింప చేయడం కోసం ముఖ్యమంత్రిని చేయడం అని చెప్పని ఇది అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహారావు. ఈయన 1971 నుంచి సెప్టెంబర్ 3, 1973 జనవరి 17 వరకు పదవిలో అయితే ఉన్నారనమాట. ఈయన ఎవరు? తెలంగాణకు చెందిన ప్రథమ ముఖ్యమంత్రి.
తెలంగాణకు చెందిన ప్రథమ ముఖ్యమంత్రి అనమాట. ఈయన టైంలో ఏమేమి జరిగాయంటే 1972 జూన్ పైన సీలింగ్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారనమాట. ల్యాండ్ సీలింగ్ ఆర్డినెన్స్, భూగరిష్ట సమితి ల్యాండ్ సీలింగ్ ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇతను ముల్కీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఆబ్వియస్గా ముల్కీ నిబంధనలు చేస్తారు, ఎందుకంటే తెలంగాణ సీఎంఏ కాబట్టి. అండ్ 1888లో ఈ ముల్కీ నిబంధనలు అనేవి ఎవరు తీసుకొచ్చారంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే కాలంలో ఈ ముల్కీ నిబంధనలని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ముల్కీ అంటే ఏంటంటే స్థానికుడు అని అర్థం అనమాట. మన దేశంలో ఆర్థిక సంస్కరణలను శిల్పి అని పివి నరసింహారావును భావిస్తారనమాట. మన దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పి అని అంట. నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహారావు పార్లమెంట్ సభ్యుడిగా రికార్డు స్థాయి మెజారిటీతో 5 లక్షల పైగా గెలుపొందిన నియోజకవర్గం నంద్యాల. ఈయన టైంలో పివి నరసింహారావు పార్లమెంట్ సభ్యుడిగా రికార్డు స్థాయి మెజారిటీ అనేది గెలుపొందారనమాట. ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు అంటే నంద్యాల, కర్నూలు నుంచి పొందారనమాట. నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహారావు అనువాద రచనలు అనేవి చేశారనమాట. ఏమేం చేశారంటే సహస్ర ఫన్, అబల, విజయ, వీటిని 1000 పడగలు. అబల వచ్చేసి ఫన్ లక్షన్ కోన్ గతో అండ్ విజయ వచ్చేసి గొల్ల రామవ్వ కథ. వీటితో అనువాద రచనలు అనేవి ఎవరు చేశారు? పివి నరసింహారావు రచనలు అయితే చేశారనమాట. అండ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షులుగా కూడా ఈయన పనిచేశారు. అండ్ తొలి తెలుగు వ్యక్తి మరియు తొలి దక్షిణాది వ్యక్తి ఆయన పివి నరసింహారావు 1991లో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ప్రైమ్ మినిస్టర్ అయిన సౌత్ పర్సన్ ఎవరైనా, ఫస్ట్ పర్సన్ సౌత్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన పివి నరసింహారావు అనమాట. ఈయన దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఈయనకు సంబంధించి 8 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏం జరిగిందంటే ఇందాక కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్న టైంలో తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది. అందుకని చెప్పని తెలంగాణ వ్యక్తిని సీఎం చేశారు. తెలంగాణ వ్యక్తిని సీఎం చేసి ఎక్కువ తెలంగాణకి సపోర్ట్ చేస్తుంటే మన ఆంధ్రులు లైక్ ఆంధ్ర ప్రజలు సైలెంట్గా ఉంటారా? వారు కూడా జై ఆంధ్ర ఉద్యమం అని చెప్పని స్టార్ట్ చేశారంట. ఎప్పుడు 1972 జై ఆంధ్ర ఉద్యమం అనేది స్టార్ట్ అయిందనమాట. ముల్కీ చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఆంధ్ర నాయకులు కేసు వేయగా 1971లో హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని చెప్పని హైకోర్టు తీర్పునిచ్చిందనమాట. దీంతో తెలంగాణ ప్రజలు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఏం చేస్తే 1972 అక్టోబర్ 3ని ఏం చేశారంటే ముల్కీ నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పని తీర్పునిచ్చారు. అప్పటి నుంచి సీమాంధ్ర తెలంగాణ ప్రజల మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. తెలంగాణ వారిదేమో వారి బాధ వాళ్ళది, వాళ్ళ ఉన్న ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళు తీసేసుకుంటున్నారని చెప్పని. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే రాష్ట్రంలో ఉంటూ వాళ్ళది మాది అని చెప్పని సెపరేట్ చేస్తూ సెకండ్ సిటిజన్గా మమ్మల్ని ట్రీట్ చేయడం మాకు నచ్చలేదు. అండ్ అలా చేయడం వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని మాకు కూడా కావాలి, మేము కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పని జై ఆంధ్ర ఉద్యమం అని చెప్పని వాళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం చేశారనమాట. సో దాని తర్వాత ఏంటంటే ఈ ఉద్యమానికి స్టార్టింగ్లో కాకాని వెంకటరత్నం నాయకత్వం వహించాక జై ఆంధ్ర ఉద్యమంలో ముఖ్యమైన నాయకులు అంటే ఎవరు? జై ఆంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేసిన నాయకులు అంటే బివి సుబ్బారెడ్డి, తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, తుమ్మూరి చౌదరి, రత్న సభాపతి అండ్ జూపూడి యజ్ఞ నారాయణ. వీళ్ళు జై ఆంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేశారనమాట. దాని తర్వాత ఏమైందంటే ఆంధ్ర నాయకులు విజయవాడలో 1972 అక్టోబర్ 8న సమావేశమయ్యి చర్చించుకున్నారనమాట దీనికి సంబంధించింది. సో అలా 1972 అక్టోబర్ 8న జై ఆంధ్ర నాయకులు లేదా ఆంధ్ర నాయకులు విజయవాడలో సమావేశమైనప్పుడు అక్కడ ఏమనుకున్నారంటే ఉద్యమ కార్యాచరణకు ప్రజా పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పని అనుకున్నారనమాట. ప్రజా పరిషత్ చేసినప్పుడు ఆ పరిషత్కి అధ్యక్షుడిగా గౌతు లచ్చన్నని నియమించారనమాట.
ఉపాధ్యక్షుడిగా నడింపల్లి నరసింహారావు మరియు తుమ్మల చౌదరి కార్యదర్శి జాగర్ల చంద్రమౌళి కోశాధికారిగా ఎన్నికయ్యారనమాట. వీళ్ళకి కావాల్సిన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ జయాంధ్ర ఉద్యమం చేయడానికి, నెక్స్ట్ ప్రజా పరిషత్ని నియమించడానికి, వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే షరతులు లేని సమగ్ర ఆంధ్రప్రదేశ్ సాధ్యం కాకపోతే మేము విడిపోతాం అని అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ జయాంధ్ర ఉద్యమం తర్వాత కావడంతో 1972లో కేంద్ర ప్రభుత్వం పంచసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణని శాంతింపచేయడానికి అష్టసూత్రం, జయాంధ్రాన్ని శాంతింపచేయడానికి పంచసూత్రం. ఈ కేంద్రం ఆడుకుంటుంది. సో దాని తర్వాత పంచసూత్ర ఏంటంటే 1972 నవంబర్ 27న పంచసూత్ర పథకం అనేది ఏర్పాటు చేశారనమాట. ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో నాన్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు, తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్, సర్జన్లు, జూనియర్ ఇంజనీర్లకు కూడా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర ఉమ్మడి సంస్థల్లో నాన్ గెజిట్ ఉద్యోగాల్లో ప్రత్యేక నియామకాల్లో ప్రతి 3లో 2వ ఉద్యోగానికి ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి అని అయితే చెప్పారు. నెక్స్ట్ ఈ రక్షణలు తెలంగాణ ప్రాంతం 1980 డిసెంబర్ 31 వరకు, జంట నగరాల్లో 1977 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత రద్దు అవుతాయి. ఇక్కడ చెప్పింది చూసారా, పైన దేనికి ముల్కీ నిబంధనలు అంటే ముల్కీ నిబంధనలు దేనికి వర్తిస్తాయో చెప్పారు. దాని తర్వాత ఏం చెప్పారంటే 1980 వరకు తెలంగాణ ప్రాంతంలో అండ్ 1977 వరకు జంట నగరాల్లో అమల్లో ఉంటాయంట. ఆ తర్వాత ఇవి రద్దు అవుతాయంట. రాష్ట్ర రాజధాని జంట నగరాల్లో ఉన్న కారణంగా ఈ తేడా కల్పిస్తారు. ఎందుకంటే రాజధాని జంట నగరాల్లో ఉంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ అనేది తీసుకొచ్చారనమాట. అండ్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతులను తగిన అవకాశాలు కల్పించడానికి వీలుగా సర్వీస్ క్యాడర్స్కి సంబంధించి ప్రథమ లేదా ద్వితీయ గెజిటెడ్ స్థాయి వరకు స్థానికం చేశారు. అండ్ సర్వీస్ క్యాడర్లకు సంబంధించి ప్రథమ లేదా ద్వితీయ గెజిటెడ్ స్థాయి వరకు స్థానికం చేశారనమాట. దాని తర్వాత జంట నగరాల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న సాంకేతిక వృత్తి విద్యలతో పాటు ఇతర అన్ని విద్యా సంస్థల్లో సౌకర్యాలు ఎలాంటి విఘాతం ఉండదు. అంతేకాకుండా ఈ సౌకర్యాలు క్రమంగా విస్తృతం అవుతాయి. జంట నగరాల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రస్తుతం లభిస్తున్న అవే లభిస్తాయంటే ఎలాని విఘాతం ఉండదు అని చెప్పి ఇచ్చారు. దాని తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ఉమ్మడి పోలీస్ వ్యవస్థ ఉంటుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రూపొందించాలి. కాకపోతే ఇవేమీ ఫలించలేదు. ఈ అష్టసూత్రాలు, పంచసూత్రాలు, 6 సూత్రాలు, ఏ సూత్రాలు కూడా అమలు అయితే చేయలేదండి. ఇవ్వడం అయితే ఇచ్చేసారనమాట. అప్పటి గొడవలను శాంతింప చేయడానికి ఇచ్చేసారు. అండ్ పై తెలిపిన నిర్ణయాలు అమలు చేయడానికి త్వరలో ప్రవేశపెడతామని చెప్పని ప్రధానమంత్రి చెప్పారు 1972లో. ఇదైతే పంచసూత్ర పథకంకి సంబంధించి. దాని తర్వాత ఏం జరిగిందంటే 1972 నవంబర్ 30న ఆంధ్ర ఉద్యోగులు పంచసూత్రాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. మన ఆంధ్ర ఉద్యోగులకు నచ్చలేదు పంచసూత్రం, వ్యతిరేకించారు. అండ్ 1972 డిసెంబర్ 7 ఆంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. 108 days అనేవి నిరవధిక సమ్మెను అయితే చేశారు. అండ్ చేసిన తర్వాత 1973 మార్చి 25 అయితే విరమించుకున్నారు. అండ్ డిసెంబర్ 31, 1972 జయాంధ్ర నాయకులు తిరుపతిలో సమావేశం అయ్యారంట. అండ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది బివి సుబ్బారెడ్డి.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళ సమావేశాలు కాదు కానీ అవన్నీ అధ్యక్షులు ఎక్కడ జరిగాయి ఏది జరిగాయి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమని. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. సహాయ నిరాకరణలో భాగంగా పన్నుల నిరాకరణ ఉద్యమానికి ఈ సమావేశం పిలుపునిచ్చింది. అండ్ ఇక్కడ ఏమడుగుతారంటే సహాయ నిరాకరణలో భాగంగా పన్నుల నిరాకరణ ఉద్యమానికి ఎక్కడ జరిగిన సమావేశం పిలుపునిచ్చింది అంటారు. లేదా విజయవాడలో ఇలా జరిగింది, ఇలాగా ఉద్యమానికి పిలుపునిచ్చింది, దానికి అధ్యక్షత ఎవరు అని అడగొచ్చు. 1973 జాన్ 2న బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పోలీసులు జరిగిన కాల్పులలో 5 యువకులు మరణించారంట. ఈ సందర్భంగా స్టేట్ క్యాబినెట్లో ఉన్న 15 మంది మంత్రులలో, అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి 15 మంది మంత్రులు ఉన్నారంట. అందులో 9 మంది అయితే రాజీనామా చేశారు. ఎవరా 9 మంది అంటే కాకాని వెంకటరత్నం, బివి సుబ్బారెడ్డి, బత్తిన సుబ్బారావు, పి బసిరెడ్డి, డి మునుస్వామి, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు, నాగ సూర్యనారాయణ, చలో సుబ్బారాయుడు, సిహెచ్ఎస్ఆర్విపి మూర్తిరాజు వీరైతే చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఎవరైతే ఆ 9 మంది రాజీనామా చేశారో వాళ్ళందరూ కలిసి ఆంధ్ర సేన కార్యవర్గం అని చెప్పని ఏర్పాటు చేశారనమాట. 1972 డిసెంబర్ 17న ఆంధ్ర సేన కార్యవర్గం అనేది ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. పివి నరసింహారావు క్యాబినెట్లోని రాజీనామా చేసిన 9 మంది మంత్రులతో పాటు మరికొంతమందిని కలిసి 1972 డిసెంబర్ 17న ఆంధ్ర సేన అనే సంఘాన్ని ఏర్పాటు చేశారనమాట. దానికి అధ్యక్షులు వచ్చేసి మాదాల జానకిరామ్, సలహాదారుడు వచ్చేసి పిచ్చయ్య నాయుడు. అందులో సభ్యులు వచ్చేసి జాగర్లమూడి దుర్గాప్రసాద్ అండ్ వాలిన సూర్యభాస్కరరావు. జయాంధ్ర ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడు ఎవరు విజి అగస్టిన్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాడంట. సో ఆంధ్రసేన కార్యవర్గం ఎప్పుడు ఏర్పడింది అంటే 1972 డిసెంబర్ 17. నెక్స్ట్ వచ్చేసి ఓ పక్క వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, ఈ పక్క వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళు తెలంగాణ కావాలని చెప్పని ఓ పక్క జయాంధ్ర ఉద్యమం కూడా ఈ టైంలో ఏంటంటే ఇంకా రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలి అని చెప్పని అయితే, అంటే తెలంగాణ వాళ్ళని సీఎం చేసినా వీళ్ళని సీఎం చేసినా కానీ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పని 1973 జనవరి 18 నుండి డిసెంబర్ 10 వరకు రాష్ట్రపతి పాలన అయితే చేశారనమాట. అప్పుడు రాష్ట్రపతి పాలన చేసినప్పుడు గవర్నర్ ఎవరు అని అడుగుతారు. కండూబాయ్ దేశాయ్ అనమాట. సలహాదారుడు వచ్చేసి హెచ్సి షరీన్. నెక్స్ట్ ముల్కీని అమ్మకం విషయంలో ముల్కీ నియామకాల విషయంలో ఏపీ హైకోర్టు 1973 జూలై 11న ఒక తీర్పునిస్తూ కొత్త పాత ముల్కీ నియమాలకు కలిపి ఈ నిబంధనలు ఉద్యోగ నియామకాల ప్రారంభంలో వర్తిస్తాయి. అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ఉద్యోగాలను నియమిస్తారో ఆ టైంలో మాత్రమే ఈ ముల్కీ నిబంధనలు పాతవైన కొత్తవైన వర్తిస్తాయి. దాని తర్వాత సీనియారిటీ, ప్రమోషన్, వెనకడికి పంపడం, ఉద్యోగం నుంచి తీసివేయడం ఈ టైంలో వర్తించవని చెప్పిందనమాట. సో అలా చెప్పడంతో మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ 2 ప్రాంతాల వారి పరిస్థితులు చక్కదిద్దడానికి మళ్ళీ ఇంకో పథకంతో ముందుకు వచ్చేసింది మన కేంద్ర ప్రభుత్వం. 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టింది. అందులో ఏం చెప్పిందో చూద్దాం. 6 సూత్రాల పథకాన్ని 6 పాయింట్ ఫార్ములా అని చెప్పని అంటామన్నమాట. 1973 అక్టోబర్ 1 ఎప్పుడు దీన్ని తీసుకొచ్చింది ఈ పథకాన్ని 1973 అక్టోబర్ 1ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. 6 పాయింట్ ఫార్ములా. అందులో ఏం చెప్పిందంటే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల వేగవంతమైన అభివృద్ధి
మరియు రాష్ట్ర రాజధాని యొక్క ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి. ఈ ప్రయోజనాల కోసం కేటాయింపబడిన నిర్దిష్ట వనరులలో మరియు రాష్ట్ర శాసనసభలో అటువంటి వెనుకబడిన ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం. ఇతర నిపుణులు కలిసి ఆయా ప్రాంతాల అభివృద్ధి పథకాలను రూపొందించి పర్యవేక్షించాలి. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయి ప్రణాళిక మండలి మరియు వివిధ వెనుకబడిన ప్రాంతాల కోసం సబ్ కమిటీల ఏర్పాటు సరైన సాధనంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విద్యా సంస్థల గురించి. విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో స్థానిక అభ్యర్థులకు తగిన ప్రాధాన్యత కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప ఏర్పాటు చేయడం. ప్రస్తుతం ఉన్న విద్యా సౌకర్యాలను పెంపొందించేందుకు హైదరాబాద్ కొత్త సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం రాష్ట్ర విద్యా విధానానికి ఆధారం. నెక్స్ట్, రాష్ట్రం మొత్తం అవసరాలకు లోబడి స్థానిక అభ్యర్థులకు నాన్ గెజిటెడ్ పోస్టులు సచివాలయం కాకుండా విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్ర స్థాయి ప్రత్యేక నియామకాల విషయంలో నిర్దిష్ట మేరకు ప్రాధాన్యత ఇవ్వాలి. కార్యాలయాలు మరియు సంస్థలు మరియు హైదరాబాద్ సిటీ పోలీస్, స్థానిక సంస్థల కింద సంబంధిత పోస్టులు మరియు తహసీల్దార్లు, జూనియర్ ఇంజనీర్లు అండ్ అసిస్టెంట్లు వారి ప్రమోషన్ అవకాశాలు మెరుగుపరచడానికి సర్వీస్ క్యాడర్లకు తగిన స్థానిక ప్రతిపాదకత నిర్దేశక గెజిట్ స్థాయి వరకు మొదటి లేదా రెండవది పరిపాలన పరంగా అనుకూలమైనదిగా నిర్వహించాలి. నెక్స్ట్, ఫోర్త్ వచ్చేసి నియామకాలు, సీనియారిటీ, పదోన్నతుల మరియు ఇతర అనుబంధ విషయాలకు సంబంధించి సేవలు ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక ఉన్నత పవర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలి. అటువంటి ట్రిబ్యునల్ యొక్క రాజ్యాంగం అటువంటి విషయాల్లో న్యాయ వ్యవస్థను ఆశ్రయించే పరిమితులను సమర్థిస్తుంది. నెక్స్ట్, పై సూత్రాలపై ఆధారపడిన చర్చలు అమలు చేయడం వల్ల వాణిజ్యం మరియు తాత్కాలికంగా అనిశ్చితి ఏర్పడకుండా ఉండాలంటే రాష్ట్రపతికి ఈ విషయం అధికారాలను కల్పిస్తూ అవసరమైన మేరకు రాజ్యాంగాన్ని సముచితంగా సవరించాలి. అండ్ పై విధానం వల్ల ముల్కీ నియామకాలు మరియు ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అవసరం. సో ఈ 6 తీసుకొస్తూ అష్టసూత్రాల పథకం 6 పాయింట్ ఫార్ములా అనేది 1973 అక్టోబర్ 1 అయితే తీసుకురావడం జరిగింది. అండ్ దీని తర్వాత అయితే మనకి ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ సమితి అనేది ఏర్పాటైందనమాట. 1973 అక్టోబర్ 1 ఎవరి బివి సుబ్బారెడ్డి అధ్యక్షత అండ్ హైదరాబాద్లోని న్యూ ఎంఎల్సి క్యాడర్స్లో సమావేశమయ్యారు. 6 సూత్రాల పథకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారంట. ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ సమితి అనేది 1973లో బివి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 6 సూత్ర పథకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం అయితే జరిగింది. ఇక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ రిమైనింగ్ ఎవరైతే సీఎంస్ ఉన్నారో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. పార్ట్ 3లో అయితే చూద్దాము. పార్ట్ 2 ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇంకా సీఎంస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, నెక్స్ట్ పార్ట్ 3 అనేది కావాలి అంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా మోటివేట్ అయిందండి. కాకపోతే వీడియో చేయడం లేట్ అయింది, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.